ప్రేమ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఈరోజు ఎలా అయినా సరే ధీరజ్తో మాట్లాడాలి అని ధీరజ్కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది ప్రేమ. ధీరజ్ మాత్రం చిరాకు పడుతున్నా కావాలనే వెంటపడుతూ ఉంటుంది ప్రేమ. తన పక్కన కూర్చుంటే ఇక ధీరజ్ కిందకి తోసేస్తాడు ప్రేమని. దాంతో కింద పడి నడుము పట్టేసుకుంటుంది ప్రేమ. ఇక అప్పుడు ధీరజ్ నవ్వడంతో కోపంతో ప్రేమ మావయ్య మావయ్య అని గట్టిగా అరుస్తుంది. ఏ ఆపే ఆపు అని ప్రేమను ఆపే ప్రయత్నం చేసినా కూడా అరుస్తూనే ఉంటుంది ప్రేమ. ఇంతలో రామరాజు ఏంటమ్మా ఏమైంది అంటూ వస్తాడు. ధీరజ్ చూడండి మావయ్య చాలా ఎక్కువ చేస్తున్నాడు, నా మాట అస్సలు పట్టించుకోవడం లేదు, నాతో మాట్లాడడం లేదు అని రామరాజుకి చెప్తూ ఉంటుంది. దాంతో రామరాజు ఒరేయ్ ఏంట్రా తిక్కతిక్కగా ఉందా అని అంటాడు. అబ్బే అదేం లేదు నాన్న అని ధీరజ్ అంటూ ఉంటే నోర్మీరా నువ్వు చెప్పమ్మా అసలేమైంది అని అడుగుతాడు రామరాజు. పెళ్లివాళ్ల కోసం స్వీట్స్ తీసుకురావడానికి నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను మావయ్య, తోడుగా రమ్మంటే పోవే పో అని అంటున్నాడు, రానని అంటున్నాడు అని ధీరజ్ని రామరాజు దగ్గర బుక్ చేసేస్తుంది ప్రేమ. దాంతో రామరాజు రేయ్ నీకు అసలు బుద్ధుందా, చెల్లెలి పెళ్లి చూపుల కోసం స్వీట్స్ తీసుకుని రావడానికి తనొక్కదే వెళ్తుంటే రానని అంటావా, బుద్ధిలేని అడ్డగాడిదా, నోరు మూసుకుని ప్రేమను తీసుకుని వెళ్ళి స్వీట్స్ తీసుకుని రండి అని తిట్టిపారేస్తాడు. దాంతో ధీరజ్ చచ్చినట్టు ప్రేమతో వెళ్తానంటాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ని తిడుతుంటే తెగ సంబరపడిపోతూ ఉంటుంది, వెక్కిరిస్తూ ఉంటుంది. నాతో పెట్టుకోకురో పెట్టుకుంటే ఇంతే అంటూ ధీరజ్ని రెచ్చగొడుతుంది. నీ సంగతి చెప్తానే అని ధీరజ్ అంటే ఏడ్చావులే కానీ ముందు నీ సంగతి నేను చెప్పకుండా చూసుకో, మూసుకుని పద అని అంటుంది ప్రేమ. ఇక ధీరజ్ చచ్చినట్లు ప్రేమని బైక్ ఎక్కించుకుని తీసుకుని వెళ్తుంటాడు. ప్రేమ వెనక కూర్చుని ధీరజ్ భుజాలపై చేతులు వేసి చిరాకు పెట్టిస్తుంది. ఏయ్ భుజాలపై చేయి తీయవే అంటూ చిరాకు పడుతుంటాడు ధీరజ్. సరే నీ ఇష్టాన్ని ఎందుకు కాదనాలి అంటూ భుజంపై నుంచి చేతుల్ని తీసి వెనక నుంచి గట్టిగా నడుపును వాటేసుకుని కూర్చుంటుంది ప్రేమ. ఏ తీయవే అని ధీరజ్ అంటే మూసుకొని పోనీరా అని అంటుంది ప్రేమ. కొంత దూరం వెళ్ళిన తర్వాత పెట్రోల్ అయిపోవడంతో బైక్ ఆగిపోతుంది. ఏ దిగవే పెట్రోల్ అయిపోయింది, నడిపించుకుని తీసుకుని వెళ్ళాలి అని అంటాడు ధీరజ్. ఇక అప్పుడు ప్రేమ అదే మాటను ప్రేమగా నా కళ్ళల్లోకి చూసి చెప్పరా, లేదంటే నేను అస్సలు బండి దిగను, ఇలాగే తీసుకుని వెళ్ళు, స్వీట్స్ తీసుకురావడం ఆలస్యమైతే మావయ్య చంపేస్తారు, నీకు వేరే దారి లేదనుకుంటా అని అంటుంది ప్రేమ. దాంతో ధీరజ్ ప్రేమగా చెప్పకుండా బైక్ని నడిపించుకుని తీసుకుని వెళ్తాడు. ప్రేమ అలా కాలి మీద కాలేసుకుని కూర్చుని ఫోజులు కొడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.